ఈరోజు పొద్దున ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. నాతో పాటు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, క్యాబినెట్ మంత్రివర్గ సభలో అందరూ కూడా సహచారులు, అధికారులు. వారితో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో సంవత్సర కాలంలో మనం చేసిన సంక్షేమ కాలం గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం మరొకసారి ఆసనమైంది, చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరినీ కలవడానికి రామని చెప్పి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాల్సింది కోరుతాను. మీ అందరికీ తెలుసు 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు పూర్తి చేశాం. 200 యూనిట్ల కరెంటు ఉచితమైతేనేమి, 500లకు గ్యాస్ సిలిండర్ ఇస్తేనేమి, 10 లక్షల ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమానికి శ్రీకారం చూపించడం అయితేనేమి, దాంతోపాటు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని 31,000 కోట్లకి ₹2 లక్షల వరకు మాఫీ చేసే కార్యక్రమంలో భారతదేశంలోనే గొప్పగా ఈరోజు మేము చేయగలిగినాం. దాంట్లో ఇప్పటికే 22,000 కోట్ల పైన, 22 కాదు, నిన్న కూడా పడ్డాయి, క్షమించాలి, 25,000 కోట్లకు పైన నిన్నటికి అసెంబ్లీ కంటే తర్వాత నిన్న వేసిన అకౌంట్ 2 లక్షలు ఉన్న వాటిని కూడా మాఫ్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొన్ని చిన్న పొరపాట్లు, ఎక్కడైతే భర్త చనిపోయి భార్య ఉంటే ఆ భార్యకు గుర్తింపు లేకుండా ఏదైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే తప్ప అలాంటి ఇబ్బందులు అధిగమిస్తూ వారికి కూడా ఇవ్వాలని, కొంతమందికి ఆధార్ కార్డు లేక తెల్ల కార్డు కూడా లేకుండా సమస్య ఉన్న వాటిని, లేదా కొంతమంది కట్ ఆఫ్ డేట్కి ముందు తీసుకున్న లోను తర్వాత అది వడ్డీగా మారి 2 లక్షల కంటే ఎక్కువైన వారికి కూడా ఆ తదిమవాల్ని తగ్గించి తీసుకునే ప్రక్రియలో భాగంగా వారు తెలియకపోవడం వల్ల పడ్డ ఇబ్బందులే తప్ప ఎక్కడ కూడా ఏ రైతుకి ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఉండద్దు అనే ఆలోచన లేదు అనేది మీ ద్వారా స్పష్టం చేస్తాం. 25,000 కోట్లకు దాదాపుగా సుమారుగా ఇచ్చినప్పుడు ఇంకా 7,000 కోట్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదు అనే విషయాన్ని ప్రభుత్వ పక్షాన మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రతి రైతు బాంధవుడు ఇది తెలియాల్సిన అవసరం ఉంది. నాకు 2 మండలాలు ఉన్నాయి. ఒక అర్బన్లో కొంత భాగం జనగామ, మల్కాపురం, శాలపల్లె, మేడిపల్లె, లింగాపురం, కుందనపల్లితో పాటు 2 మండలాలు, దాదాపుగా 96-7% మందికి లోన్స్ మాఫీ జరిగినాయి. 4-5% ఈ చిన్న సమస్యలతో ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా పూర్తయితాయి అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వ లెక్క ద్వారా ఇంకేమైనా ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అవి కూడా పూర్తి చేస్తాం. ఎలాంటి భయభ్రాంతులకు కానీ ఆందోళనకు కానీ గురి కావాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని రైతు బంధువులు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఒక రామగుండం కాదు, రాష్ట్రం అంతా కూడా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇవన్నీ ఖచ్చితంగా మాఫీ జరుగుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఎంత ఉదాహరణమైనటువంటి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారిది. 2 లక్షల కంటే ఎక్కువ లోన్ ఉన్నా కూడా 2 లక్షల, ఉదాహరణకు 2,50,000, 2,30,000 ఉంటే ఆ 50,000 రూపాయలు మీరు కట్టుకోండి, 2 లక్షల రూపాయలు మేము మాఫ్ చేస్తామనేటువంటి ఒక గొప్ప అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిందనేది గర్వంగా చెప్తాను. దాంతోపాటు మీరు గమనించాలి, పండించిన పంట ఇది 2వ పంట ప్రభుత్వం వచ్చిన తర్వాత. పోయినసారి ఒక్క గింజ కూడా కోయలేదు, ఈసారి కూడా ఎక్కడ కూడా ఒక్క గింజ
తక్కువ లేకుండా తడి వచ్చిన మధ్యలో కొద్ది వర్షం వస్తే అవి కూడా తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజల ప్రభుత్వం. దాంతోపాటు సన్నాలకు బోనస్ ఇచ్చి మీరు గమనించాలి, ఒక్కొక్క రైతుకి 85,000 నుంచి కొంతమంది ఉమ్మడి కుటుంబాలు ఉంటే దాదాపుగా 2 లక్షలు 3 లక్షల రూపాయలు లాభం వచ్చినటువంటి యొక్క వ్యవస్థ మొన్న సన్నాలకి 500 రూపాయల బోనాలు ఇచ్చింది. చిన్న సన్నకారు రైతుకు కూడా ఒక ఎకరం పొలం వేసిన వాళ్ళకి తక్కువ పంట వచ్చినా కూడా వాళ్ళకు 12 నుంచి 16,000 రూపాయలు సన్న బియ్యం వేసిన వాళ్ళకి మిగిలిన అంశాన్ని ఒక్కసారి గమనించాలి. ఎవరైతే తెలియకుండా వ్యవసాయం అంటే ఏంటో తెలియకుండా, ఏ పంట అంటే ఎప్పుడో తెలియకుండా, ఎంత గిట్టుబాటు తెలియకుండా, ఎంత కోతలో తెలియకుండా, ఎంత ధర వస్తుందో తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడుతూ బురద చల్లే వారికి ఒకసారి నాతో పాటు రైతుల దగ్గరికి వస్తే తీసుకుపోయి వినిపించే బాధ్యత నాది. ఇది ఛాలెంజ్ చేసి చెప్తాను. ఇకపోతే రైతు అంశం వస్తుంది కాబట్టి రామగుండంలో మొన్నెక్కడో చదివిన సమస్యలు పరిష్కారం కాకపోతే, ఇచ్చిన మాట కాకపోతే ఉద్యమాలు చేస్తున్నాయి. సిగ్గు, మానం, బుద్ధి ఉండాలి. 10 సంవత్సరాలు మీరు రాజ్యం చేసి ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపించిన మీరు ఏం పని చేసిరో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి.